చేపల పులుసు అందరికి తెలిసే ఉంటుంది, కానీ ఇది వెరైటీ స్పెషల్ చేపలు. మమ్మీ కొత్తగా చేస్తుంది, అందరు చూసి నేర్చేసుకోండి. ఓకే, ఇది ముక్కలు చేయరు, డైరెక్ట్గా రష్యన్ స్టైల్లో ఒక ఇటాలియన్ స్టైల్లో చేయబోతుంది మమ్మీ. ఒకసారి చూసి నేర్చుకొని ఒకసారి ట్రై చేయండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ అ ఫిష్. కట్ చేయలేదన్నమాట దీన్ని, అలాగే దాని తలకాయ అండ్ తోక తీసేసి డైరెక్ట్గా ఘాట్లు పెట్టేసి మసాలా అంతా పట్టించేసి అక్కడ రెడీగా ఫ్రై చేయడానికి పాపం రెడీగా ఉంది అది. ఓకే, ఇది కూడా మేబీ ఇటాలియన్ కుజిన్స్లో ఇది ఒక డిష్ అనమాట. వాళ్ళు తందూరి చేసి మనకి డైరెక్ట్గా ఇస్తూ ఉంటారు. అది ఇప్పుడు ఇంట్లో ట్రై చేయబోతున్నాం. ఓకే, ఇంట్లో అలా కొత్తిమీర చల్లుతున్నాం. ఓకే, ఇట్స్ రెడీ ఫ్రై. దీంట్లో ఈ గ్యాప్లో మమ్మీ వాటర్ పోసేసింది. ఓకే, పక్కనే చికెన్ బిర్యానీ కోసం వాటర్ మరుగుతున్నాయి అన్నమాట. దీంట్లో వాటరు, బిర్యానీకి సంబంధించిన మసాలాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం నెయ్యి వేసినట్టుంది. ఓకే, నేను అటువైపు చూపిస్తుంది, మా అమ్మ ఒక పక్కన వాటర్ పోసేస్తా ఉంది. ఎన్ని వాటర్ తెలియట్లేదు. ఎన్ని వాటర్ పోస్తున్నావు? చేప మునిగే వరకు పోయింది. ఓకే, ఈ చేప మునిగి తాగండి వాటర్ పోయింది. ఇది మునగల. ఓకే, ఇది ఒక్కసారి తిప్పి అలా పెట్టేయండి. ఓకే, నేను ఒక పక్కన నాకు ఒక టాస్క్ ఇచ్చారనమాట, ఆనియన్స్ అండ్ లెమన్స్ కట్ చేసి పెట్టమని చెప్పి. ఇది కట్ చేసేసాను. అండ్ ఆల్సో రైతా, నా ఫేవరెట్ రైతా. బిర్యానీలో మా తమ్ముడు అయితే ఓన్లీ రైతానే వేసుకొని తింటాడు. సో ఇది నేను స్పెషల్గా తయారు చేశాను. ఇది నా స్పెషల్ డిష్ అనమాట. ఇది ఇంకో వీడియో చేసి పెడతా. ఓకే, ఇది ఎలా చేయాలని చెప్పేసి. ఓకే, ఇది ఒక వీడియో చేసి ఖచ్చితంగా ఒకటి పెడతాను. ఓకే, ఈ వాటర్లో ఇప్పుడు బాస్మతి బియ్యం నానబెట్టుకున్నది మమ్మీ పోస్తుంది, యాడ్ చేస్తుంది. ఓకే, ఒక పక్కన ఆల్రెడీ చికెన్ని అన్నీ వేసి మసాలాలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, ఉల్లిపాయలు, టమాటోస్ అండ్ మసాలాలు, పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి దాన్ని కొంచెం కుక్ చేసామన్నమాట. అది పక్కన ఉంది. ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత అది నెక్స్ట్ దీంట్లోకి యాడ్ చేయబోయే ఇంగ్రీడియంట్ అది డీటెయిల్డ్గా ఒక వీడియో చేసి పెడతాను మీకు. సారీ. ఓకే, ఇది ఒకసారి మిక్స్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం కుక్కర్ తీద్దాం. కుక్కర్ చికెన్. ఓకే, దిస్ ఇస్ ద చికెన్ కర్రీ. దీన్ని ఇప్పుడు అన్నంలో యాడ్ చేయాలన్నమాట. అదే బిర్యానీలో యాడ్ చేయాలి దీన్ని. ఇది ఇప్పుడు చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. ఓకే, ఒక పక్కన ఫిష్ కర్రీ ఉడుకుతూ ఉంది అండ్ ద సెకండ్ సైడ్ అది బిర్యానీ కోసం అన్నం ఉడుకుతూ ఉంది. ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకో. ఓకే, ఇట్స్ కుకింగ్. ఓకే, అన్నం ఈజ్ 70% కుక్. బిర్యానీ కొంచెం రైస్ కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇట్స్ కుక్. ఇప్పుడు ఒక 2 minutes ఆగిన తర్వాత చికెన్ యాడ్ చేయడమే. ఓకే, అన్నంని ఇలా ఫిల్టర్ చేయాలి సో దట్ వాటర్ అంతా కింద నుంచి సపరేట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద చికెన్ అండ్ దిస్ ఇస్ ద రైస్. చూసారు, వాటర్ అంతా సపరేట్ అయిపోయింది. దిస్ ఇస్ ద రైస్. కడాయి తీసుకుని ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు నెక్స్ట్ చూద్దాం. ఓకే, కొంచెం రైస్ తీసుకుంటున్నాను. కొంచెం అండ్ గీ రైస్. ఒక లేయర్ రైస్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చికెన్. ఇప్పుడు అగైన్
రైస్. లేయర్స్గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద కొత్తిమీర, పుదీనా. అగైన్ కర్రీ. ఇన్ని సెట్ చేసుకోవాలి. అగైన్ రైస్. ఓకే, మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత అగైన్ అయిపోయింది. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటాం. చేపలు అవుతున్నాయి మామయ్య, కింద పడింది. ఎస్, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇది కుక్ చేయడమే. దీన్ని పొయ్యి మీద పెట్టాం ఫ్రెండ్స్. దీని మీద లిడ్ పెట్టేయాలి. ఓకే, ఈ చికెన్ లేయర్ బిర్యానీ అనేది ఒక హాఫ్ అన్ అవర్లో కుక్ అయిపోతుంది అనమాట. అప్పుడు సర్వ్ చేసుకుందాం. ఓకే, ఒక చేపలు ఎక్కడ దాకా వచ్చినాయో చూద్దాం. ఇది ఇంకా కుక్ అవుతుంది. ఎంతసేపు కొంచెం టైం పడుతుంది కదండి. ఇదైతే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఓకే, ఒకసారి ఇలా షేక్ చేసుకోండి. అండ్ ఇది ఒక గంట పెట్టేసాను.